సో మనం ఇప్పుడు వీడియోలోనికి వెళ్ళిపోతాం. సో ఈరోజు సెకండ్ పార్ట్లో ఏం చెప్పుకుంటామంటే టు డివైడ్ ఏ గివెన్ క్వాంటిటీ యాజ్ ఏ గివెన్ రేషియో. టు డివైడ్ ఏ గివెన్ క్వాంటిటీ యాజ్ ఏ గివెన్ రేషియో. ఎగ్జాంపుల్ 5 చూస్తే మీకు ఇదేంటో అర్థం అవుతుంది. సో ఎగ్జాంపుల్ 5 ఏముందంటే ప్రాబ్లం అనేది కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రాబ్లం చదువుతున్నాను. 12 sweets are to be divided between A and B in the ratio 1:3. Find how many sweets each gets. క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే 12 స్వీట్స్ ఉన్నాయి. మీ అందరికి స్వీట్స్ అంటే ఇష్టమే కదా. సో 12 స్వీట్స్ ఉన్నాయి. సో 12 స్వీట్ ని ఎలా డివైడ్ చేశారంటే ఏకి బికి మధ్యన డివైడ్ చేశారంటే ఏ అండ్ బికి మధ్యన ఇద్దరికి డివైడ్ చేశారు. ఎలా అంటే 1:3 రేషియోలో డివైడ్ చేశారంట. డివైడ్ చేస్తే సో హౌ మెనీ స్వీట్స్ ఈచ్ గెట్స్ అంటే ఏకి ఎన్ని స్వీట్స్ వచ్చాయి, బికి ఎన్ని స్వీట్స్ వచ్చాయి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఇది క్వశ్చన్. 12 స్వీట్స్ ఉన్నాయి. సో ఏకి బికి పంచారు. సో ఏ రేషియోలో అంటే 1:3 రేషియోలో పంచారు. అలా అయితే ఏకి ఎన్ని స్వీట్స్ వచ్చాయి, బికి ఎన్ని స్వీట్స్ వచ్చాయి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సో టోటల్ గా ఏ అండ్ బి గెట్ స్వీట్స్ ఇన్ ది రేషియో. వీటి యొక్క రేషియో ఏంటంటే వర్కింగ్ రాస్తాను చూడండి. ఏ అండ్ బి A and B get sweets. A and B get sweets in the ratio. Sweets in the ratio. Ratio ఎంత 1:3. 1:3. అయితే దీని మీనింగ్ ఏంటంటే ఆల్ స్వీట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఆల్ స్వీట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ four equal parts. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 స్వీట్స్ ఉన్నాయి కదా. 4 ఈక్వల్ పార్ట్స్ అంటే చూడండి 4 ని 12 తో అంటే ఈ 1:3 అంటే ఏంటి 1 + 3 = 4. 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. అంటే 12 ని 4 చేస్తే 3 వస్తుంది. సో పార్ట్స్ 3 పార్ట్స్ 3 3 3 3. సో B కి 3 పార్ట్స్ వెళ్ళాయంట. B కి 3 పార్ట్స్ ఎందుకంటే 1:3 రేషియో కదా. B కి 3 పార్ట్స్. ఇది B కి. A కి 1 పార్ట్. సో 1:3 రేషియోలో డివైడ్ చేశారు. సో A కి 1 పార్ట్, B కి 3 పార్ట్స్. సో 1:3 లా దీన్ని డివైడ్ చేయడం అదే జరిగింది. అయితే A కి ఎన్ని స్వీట్స్ వచ్చాయి, B కి ఎన్ని స్వీట్స్ వచ్చాయి అనేది మనకి క్వశ్చన్. సో మనకి క్లియర్గా అర్థం అవుతుంది. A కి ఇక్కడ 3 స్వీట్స్ వచ్చాయి. B కి ఎన్ని స్వీట్స్ వచ్చాయి మనకి 3 + 3 6 6 + 3 9 స్వీట్స్ వచ్చాయని మనకు అర్థం అవుతుంది. కానీ మనము ఫార్ములేటెడ్గా ఎలా చేయాలో ఇప్పుడు మనము చూద్దాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా. కాబట్టి ఇది చెప్పేస్తున్నాను. సో A gets is equal to 1 part out of the 4 equal parts. 4 out of the 4 equal parts made. 1 part of the 4 equal parts made. దీని ఎలా రాయొచ్చు అంటే 1/4 of the total number of sweets. Total number of sweets. So 1/4 of the
A gets, so 1/4 of the total number of sweets. 1/4 of the total number of sweets any total number of sweets 12. Total number of sweets any 12. 12 sweets. So into 12. So divide just for 1 ja simple మళ్ళీ అదే సింపుల్ for 1 ja for 3 ja. So ఎన్ని వచ్చాయి 3 sweets. So A gets 3 sweets. ఓకేనా? ఇప్పుడు B gets how many sweets? B get how many sweets? 3 వచ్చింది కదా. నెక్స్ట్ B get how many sweets? So B gets, B కి ఎన్ని స్వీట్స్ వచ్చాయండి? B gets 3 out of 3 out of the B gets, ఎందుకంటే 1:3 రేషియో కదా. A అనేది 1 రేషియోలో ఉంది, B అనేది 3 పార్ట్స్ 3 రేషియోలో ఉంది. 1:3 రేషియో కాబట్టి 3 parts out of 3 parts out of the 4 equal parts. 4 equal parts made. కాబట్టి ఏమవుతుంది 3/4 అంటే అవుట్ ఆఫ్ 4 లో టోటల్ 4 లో ఎన్ని అవుట్ ఆఫ్ 3 out of 3 see 4 3 out of 4 into total ఎన్ని 3 out of the 4 equal parts made. సో టోటల్ ఇంకొకటి కూడా రాస్తాను చూడండి అర్థం కావాలంటే. సో దీని మీనింగ్ ఏంటంటే 3/4 of the total number of sweets. 3/4 of the total number of sweets. కాబట్టి 3/4 in total number of sweets అంతా 12. కాబట్టి సింప్లిఫై for 1 ja for 3 ja. సో 3 3 ja 9 ja. సరిపోయిందా? సో A get 3 sweets, B get 9 sweets. Is it clear? Okay. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 చూడండి. ఎగ్జాంపుల్ 6 ఏముందంటే చదువుతాను చూడండి. ఏ పోల్ ఆఫ్ లెంత్ 165 cm is divided into 2 parts such that their lengths are in the 7:8 ratio 7:8. Find the length of each part of the pole. సో ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రాబ్లం చెప్తుంది చూడండి. ఒక పోల్ లెంత్ ఉంది. పోల్ లెంత్ ఎంత ఉందంటే 165 cm. పోల్ లెంత్ ఎంత ఉందంటే 165 cm ఉందంట. దాన్ని 2 parts గా డివైడ్ చేస్తారంట. 2 parts గా ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ గా డివైడ్ చేస్తే సో ఏ రేషియోలో డివైడ్ చేస్తారంటే 7:8 రేషియోలో డివైడ్ చేస్తారు. కాబట్టి టోటల్ పార్ట్స్ ఎన్ని 7:8 రేషియో అంటే టోటల్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేసినట్టు 7:8 అంటే టోటల్ గా 15 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో 15 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం అంటే చూడండి ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఫైనల్ గా ఇది 15. సో 165 cm పోల్ ఇది. దీన్ని ఎలా డివైడ్ చేస్తారంటే 7:8 రేషియోలో. అంటే ఇది 7 ఈ ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. కాబట్టి ఏ రేషియోలో అంటే 7 ఇక్కడ వరకు 7 కదా, ఇదంతా 7. సో 7:8 రేషియోలో డివైడ్ చేశారు. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ది లెంత్ ఆఫ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది పోల్. సో ఈ ఫస్ట్ పార్ట్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ యొక్క
ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనము చూద్దాం. సో రాసిస్తున్నాను చూడండి. చూడండి ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ వన్ అంటే ఫస్ట్ పార్ట్ షార్టర్, ఇది చిన్నది కదా షార్టర్. లెంత్ ఆఫ్ వన్ షార్టర్ పార్ట్ ఏమవుతుంది? టోటల్ 7 బై టోటల్ ఈక్వల్ పార్ట్స్ ఎంత? 15 ఇంటూ హోల్ లెంత్ 165 సెంటీమీటర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 15 how many times? 15 11 जा 165, 11 7 जा 77 సెంటీమీటర్. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఎంత? 77 సెంటీమీటర్. సెకండ్ పార్ట్ ఇప్పుడు లెంత్ ఆఫ్ ది అదర్. length of the other part, length of the other అంటే లాంగర్. ఇది కదా పెద్దది, 8 రేషియో అంటే ఇదే కదా పెద్దది. లాంగర్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ అనేది, సెకండ్ పార్ట్. కాబట్టి టోటల్గా 8 బై టోటల్ ఎన్ని ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తారు? 15. అంటే టోటల్ పోల్ లెంత్ ఎంత? 165 సెంటీమీటర్. 165 సెంటీమీటర్. కాబట్టి దీని ఇది కూడా 165 సెంటీమీటర్. కాబట్టి 15 1 जा 15 11 जा 165. కాబట్టి 8 11 जा 88 సెంటీమీటర్. కాబట్టి సెకండ్ పార్ట్ ఒక లెంత్ ఎంత అంటే 88 సెంటీమీటర్. టోటల్ చూడండి కావాలంటే 77 సెంటీమీటర్ ప్లస్ 88 సెంటీమీటర్, టోటల్ 165 సెంటీమీటర్. ఇది పోల్ లెంత్. దాన్ని 2 పార్ట్స్కి డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఏమో 77 సెంటీమీటర్, సెకండ్ పార్ట్ ఏమో 88 సెంటీమీటర్. ఎగ్జాంపుల్ 6 అయిపోయింది. ఎగ్జాంపుల్ 7 చూద్దాం. ఎగ్జాంపుల్ 7 ఏంటంటే డివైడ్ 99 into 3 parts in the ratio. సో ఎగ్జాంపుల్ 7 ఏంటంటే డివైడ్ 99 into 3 parts, 3 parts కి డివైడ్ చేయమన్నారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్కి డివైడ్ చేయమన్నారు. రేషియో ఏంటంటే 2:4:5 రేషియోలో డివైడ్ చేయమన్నారు 99. ఇది ప్రాబ్లం. కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్? ఇది 2 + 4 + 5. 2 + 4 + 5. టోటల్ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 పార్ట్స్ గా డివైడ్ చేశారు. టోటల్ 11 పార్ట్స్. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎంత? ఫస్ట్ పార్ట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2/11 ఇంటూ నంబర్ ఎంత? 99. సో కాబట్టి 11 1 जा 11 9 जा 11 1 जा 11 9 2 9 जा 18. సో ఫస్ట్ పార్ట్ ఎంత? ఫస్ట్ పార్ట్ 18. సెకండ్ పార్ట్ 4 బై టోటల్ పార్ట్స్ ఎంత? 11 ఇంటూ నెంబర్ ఎంత? 9 ఇంటూ 9. సో 11 1 जा 11 9 4 9 जा 36. సెకండ్ పార్ట్ ఎంత? 36. నెక్స్ట్ థర్డ్ పార్ట్ 5 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 11 ఇంటూ నెంబర్ టోటల్ 99. 11 1 जा 11 9 जा 9 5 जा 45. సో 11 5 45. కాబట్టి ఇది సో ఇది 5 కదా.
సో థర్డ్ పార్ట్ అంటే 5 9 జా 45. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది ఎగ్జాంపుల్ 7. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 చూద్దాం. ఇది ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 8 చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. సో divide 268 into in the ratio into in two parts ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏ రేషియోలో డివైడ్ చేయమన్నాడంటే 2:1/3 ఇది ఒక రేషియో. ఫస్ట్ పార్ట్ ఈ రేషియోలో డివైడ్ చేయమన్నాడు. సెకండ్ పార్ట్ 3:1/4 పార్ట్ లో ఈ రేషియోలో డివైడ్ చేయమన్నాడు. సో దీన్ని మీరు ఎలా డివైడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ సింప్లిఫై చేయండి. సో 2 3 జా 6 6 + 1 7/3 is to 3 4 జా 12 12 + 1 13/4. సో మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఈస్ట్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలంటే 7/3 ఇంటూ అవ్వాలంటే ఇదేమవుతుంది, ఈ ఈస్ట్ రిమూవ్ అయ్యి ఇంటూ వస్తే ఇది రెసిప్రొకల్ అవుతుంది. అంటే 13/4 అనేది ఏమవుతుంది, రెసిప్రొకల్ అంటే 4/13 అవుతుంది. సో ఇప్పుడు 4/13 అవుతుంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే 4 7 జా 28 13 3 జా 39. సో ఏ రేషియోలో వచ్చింది అంటే షార్ట్ కట్ లో 28 ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్. ఇది 28 ఇస్ట్. సో ఏ రేషియోలో వచ్చిందంటే 28:39 రేషియోలో వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. 2 పార్ట్స్ కదా డివైడ్ చేయమన్నారు, ఇది ఒకటి ఇది ఒకటి. కాబట్టి ఫస్ట్ పార్ట్ 28, సెకండ్ పార్ట్ 39. అది సో అది గివెన్ రేషియో, ఇచ్చిన రేషియో ఇది. అయితే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్కి ఎంత వస్తుంది అని ఇప్పుడు మనం చూద్దాం. ఇది రేషియో కాబట్టి ఫస్ట్ పార్ట్కి ఎంత వస్తుంది, ఫస్ట్ పార్ట్కి ఎంత టోటల్, ఈ టోటల్ ఎన్ని పార్ట్స్ 28 + 39 ఎంత అవుతుంది, టోటల్ 67 అవుతుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ కావాలంటే 28/67 into 2 8. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే 67 1 జా 67 4 జా. సో 28 4 జా ఎంత అవుతుంది ఇప్పుడు, 28 4 జా 1 4 2 జా 32 3 2 4 2 జా 8 8 + 2 11. నెక్స్ట్ సెకండ్ పార్ట్కి ఏం వస్తుంది అంటే చూడండి 39 by total number of parts 67 into number of whole number 2 68. So 67 1 జా 67 4 జా 39 4 జా ఎంత వస్తుందంటే 156 వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ 8 ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 చూద్దాం. ఇది చెప్పేస్తున్నాను. ఎగ్జాంపుల్ 9 చదువుతాను చూడండి. ది టోటల్ వెయిట్ ఆఫ్ ది మిక్సర్ ఆఫ్ 2 A and B is 50 kg. If A and B are mixed in the 3:7 ratio, find the quantity of B in the mixer. సో ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే సో A and B 2 థింగ్స్ ఉన్నాయి. A and B ఈ రెండు కలిపి సో ఎన్ని కేజీస్ ఉన్నాయంటే 50 కేజీస్ ఉన్నాయి. 50 కేజీ ఉంది. ఇఫ్ A and B are the mixed with ratio, ఈ 50 కేజీస్ ఈ రెండు ఏ రేషియోలో మిక్స్ అయి ఉన్నాయంట, A + B ఏ రేషియోలో మిక్స్ అయి ఉన్నాయంటే 3:7 రేషియోలో మిక్స్ అయి ఉన్నాయి. ఇక్కడ రాస్తాను 3:7 రేషియోలో మిక్స్ అయి ఉన్నాయి. సో ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ B ఇన్ మిక్సర్. సో ఇది A రేషియో, ఇది B రేషియో.
కాబట్టి A:B రేషియో. సో B రేషియోలో ఉన్న క్వాంటిటీ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ B ఇన్ ది మిక్చర్. కాబట్టి చూద్దాం. ఫస్ట్ A అండ్ B, A అండ్ చూడండి, సిన్స్ A and B are mixed in the ratio, are mixed in the ratio ఎంత 3:7. 3:7 అంటే టోటల్ గా ఎన్ని పార్ట్స్ గా 3 + 7 అంటే 10. సో క్వాంటిటీ B ఇన్ మిక్సర్. సో అడుగుతున్న క్వశ్చన్ అంటే క్వాంటిటీ B లో క్వాంటిటీ B ఇన్ మిక్సర్. సో క్వాంటిటీ B ఇన్ మిక్సర్. కాబట్టి B ఇన్ మిక్సర్ అంటే 7/10 ఇంటూ టోటల్ ఎంత 50 kg కదా. 50 kg అంటే ఇప్పుడు ఈ 50 ఫర్ ఎగ్జాంపుల్ 50 మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి. సో ఏలో కొన్ని మ్యాంగోస్, కొన్ని కేజీస్ మ్యాంగోస్ ఉన్నాయి, బిలో కొన్ని కేజీస్ మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్, సో మ్యాంగో, ఓకేనా, స్పెల్లింగ్ చూసుకోండి, మ్యాంగో. సో మ్యాంగోస్ ఉన్నాయి. సో అలా అయితే బిలో ఎన్ని కేజీస్ మ్యాంగోస్ ఉన్నాయి అంటే టోటల్గా ఇప్పుడు సింప్లిఫై చేస్తే వస్తుంది 10 1 10 5 7 5 35 kg మ్యాంగోస్ ఉన్నాయి బిలో. మరి ఏలో ఎన్ని ఉందంటూ క్వశ్చన్ అడుగుతుందో చెప్తాను చూడండి. ఏలో ఎన్ని ఉంటాయి? ఏలో క్వాంటిటీ ఇది B ఇన్ మిక్సర్, ఇది బిలో ఉంది. ఏలో ఎన్ని ఉన్నట్టు అంటే ఏ రేషియోలో ఉంది 10 ఇంటూ టోటల్ 50 kg కాబట్టి 10 1 10 5 3 5 15 kg. సో బిలో ఎన్ని కేజీస్ మ్యాంగోస్ ఉన్నట్టు? బిలో సో ఏలో 15 kgs, బిలో 35 kgs. సో టోటల్ 50 kgs సరిపోయింది కదా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ 9th క్వశ్చన్. సొల్యూషన్ ఆఫ్ 9th క్వశ్చన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 10 ప్రాబ్లం చూద్దాం. చదువుతున్నాను వినండి. సో ప్రాబ్లం కింద డిస్ప్లే అవుతుంది. 420 ఆర్టికల్స్ ఆర్ డివైడెడ్ అమాంగ్ ABC. సో 420 ఆర్టికల్స్ ఉన్నాయంట. దాన్ని ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్ గా డివైడ్ చేశారండి. ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్ గా డివైడ్ చేశారంట. సో డివైడ్ చేస్తే సో ఏ గెట్స్ 3 టైమ్స్ ఆఫ్ బి అంట. ఏ గెట్స్ 3 టైమ్స్ ఆఫ్ బి. నెక్స్ట్ ఏముంది? B gets 5 times of C. So B gets 5 times of C. So find the number of articles received by B. So B కి ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది క్వశ్చన్. కాబట్టి మనము ఒకటి అజ్యూమ్ చేసుకుందాం. లెట్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ C gets. Let the number of ఆర్టికల్స్ C gets 1 అనుకుంటాం. అప్పుడు A ఎంత అవుతుంది? అప్పుడు B ఎంత అవుతుంది? B C అంటే 1 కదా. 5 × 1 = 5. సో B gets ఎంత? 5. నెక్స్ట్ A get A ఎంత అవుతుంది? A = 3 times of B. సో B = 5 కాబట్టి 3 × 5 = 15. సో ఏ రేషియోలో డివైడ్ చేశారు 4 ఆర్టికల్స్ ని అంటే ABC ని ఏ రేషియోలో వచ్చింది? A = ABC. A:B:C రేషియోలో అనుకోండి. A అనేది 15, B అనేది 5, C అనేది 1. టోటల్ ఎన్ని పార్ట్స్? 15 + 5 + 1 టోటల్ 21 పార్ట్స్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే B gets how many articles అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే B gets how many articles అడుగుతున్నాడు. కాబట్టి B getting articles ఏంటంటే B gets టోటల్ ఇది B కి ఎన్ని పార్ట్స్ వచ్చాయి? 5 పార్ట్స్ వచ్చాయి టోటల్ పార్ట్స్ లో. టోటల్ 21 పార్ట్స్. సో టోటల్ ఆర్టికల్స్ ఎన్ని? 420 ఆర్టికల్స్. టోటల్ 420 ఆర్టికల్స్. సో 21 1 21 20 కాబట్టి 25 100. సో B gets ఎన్ని ఆర్టికల్స్ అంటే B gets 100 ఆర్టికల్స్. ఇది 10th వన్ యొక్క సొల్యూషన్. థాంక్యూ.